ఫ్యూచర్ సిటీలో జరిగే గ్లోబల్ సమ్మిట్ కు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి. 6,000 మంది పోలీసులు విధుల్లో ఉంటారని తెలిపారు. సభ వేదిక, హెలిప్యాడ్, పార్కింగ్ ప్రాంతాలలో పోలీసులు ఉంటారని తెలిపారు. ఇక అడిషనల్ డీజీపీలు, ఐజీలు, 10 మంది ఐపీఎస్ అధికారులతో పాటు 6,000 మంది పోలీసు బందోబస్తు ఉంటుందని తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి. ఫ్యూచర్ సిటీలో జరిగే గ్లోబల్ సమ్మిట్ కు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి. 6,000 మంది పోలీసులు విధుల్లో ఉంటారని తెలిపారు. సభ వేదిక, హెలిప్యాడ్, పార్కింగ్ ప్రాంతాలలో పోలీసులు ఉంటారని తెలిపారు. అడిషనల్ డీజీపీలు, ఐజీలు, 10 మంది ఐపీఎస్ అధికారులతో పాటు 6,000 మంది పోలీసు బందోబస్తు ఉంటుందని తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి. ఫ్యూచర్ సిటీలో జరిగే గ్లోబల్ సమ్మిట్ కు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి. 6,000 మంది పోలీసులు విధుల్లో ఉంటారని తెలిపారు. సభ వేదిక, హెలిప్యాడ్, పార్కింగ్ ప్రాంతాలలో పోలీసులు ఉంటారని తెలిపారు. అడిషనల్ డీజీపీలు, ఐజీలు, 10 మంది ఐపీఎస్ అధికారులతో పాటు 6,000 మంది పోలీసు బందోబస్తు ఉంటుందని తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి. ఫ్యూచర్ సిటీలో రేపు, ఎల్లుండి జరిగే గ్లోబల్ సమ్మిట్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. హైదరాబాద్లోని పలు ప్రాంతాలను సుందరంగా అలంకరించారు. తెలంగాణ రైజింగ్ పేరుతో రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబించేలా డిస్ప్లేలు ఏర్పాటు చేశారు. 2047 లక్ష్యాలను వివరిస్తున్నారు. ఇక పర్యాటక ప్రాంతాలు, జంక్షన్లను లైట్లతో అలంకరించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు దేశ విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులను ఆకట్టుకునేలా హైదరాబాద్ నగరం ముస్తాబైంది. సమ్మిట్ ప్రాంగణాన్ని ఎల్ఈడీ డిస్ప్లేలతో తీర్చిదిద్దారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ ప్రదేశాలు, చెరువులు, రహదారులు, ప్రధాన జంక్షన్లు విజువల్ ఎఫెక్టులతో హైటెక్ ప్రొజెక్షన్లు, డిజిటల్ డిస్ప్లేలు ఏర్పాటు చేశారు. చార్మినార్, కాచిగూడ రైల్వే స్టేషన్, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనంపై ప్రత్యేక లైటింగ్ ప్రొజెక్షన్ ఏర్పాటు చేశారు. 3D మ్యాపింగ్తో రాష్ట్ర అభివృద్ధి తీరును, భవిష్యత్ లక్ష్యాలను ఆకర్షణీయంగా చూపిస్తున్నారు. రైజింగ్ తెలంగాణ విజన్ 2047 లక్ష్యాలను డిస్ప్లేలతో ప్రదర్శిస్తున్నారు. హుస్సేన్ సాగర్లో వాటర్ ప్రొజెక్షన్ ద్వారా ఫ్యూచర్ సిటీ, మహిళా సాధికారత, యువత, రైతు కార్యక్రమాలు, 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం వంటి ముఖ్య అంశాలను ప్రదర్శించనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి సమ్మిట్ వేదిక వరకు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా భారీ డిజిటల్ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. వీటిపై ఫ్యూచర్ సిటీకి ఎలా చేరుకోవాలి, ఎంత దూరం వంటి వివరాలు పొందుపరిచారు. నగర వ్యాప్తంగా గ్లోబల్ సమ్మిట్ లోగోతో తయారు చేయించిన 1,500 రంగురంగుల జెండాలను ఏర్పాటు చేశారు. నగరంలో 10 ప్రదేశాల్లో సమాచార స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించిన వివరాలు, ఫ్యూచర్ సిటీ ప్రణాళిక, డిజిటల్ స్క్రీన్లపై విజువల్స్, సమ్మిట్ బ్రోచర్లు అందుబాటులో ఉంచనున్నారు. ప్రజలకు సమ్మిట్ డైలీ షెడ్యూళ్లను వాలంటీర్లు వివరించనున్నారు. గ్లోబల్ సమ్మిట్ సెషన్స్ కోసం ఒక మెయిన్ హాల్తో పాటు మరో 3 హాల్స్ను సిద్ధం చేశారు అధికారులు. మెయిన్ హాల్లో సమ్మిట్ ఓపెనింగ్, ఎండింగ్ ప్రోగ్రాంతో పాటు సెషన్స్ జరుగుతాయి. మెయిన్ హాల్కు రైట్ సైడ్లో మరో 3 హాల్స్ ఏర్పాటు చేశారు. వాటిలో సెషన్స్ మాత్రమే జరగనున్నాయి. ఈ 4 హాల్స్లో 2 రోజుల్లో మొత్తం 27 సెషన్స్ నిర్వహించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఫ్యూచర్ సిటీలో జరిగే గ్లోబల్ సమ్మిట్ కు రేపు, ఎల్లుండి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు రాచకొండ పోలీసులు. 10వ తేదీ నుంచి ప్రజలను అనుమతిస్తామని తెలిపారు అధికారులు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం సర్వం సిద్ధమైంది. ఇక గ్లోబల్ సమ్మిట్ కు వివిధ దేశాల నుంచి డెలిగేట్స్ అదేవిధంగా ఇన్వెస్టర్స్ వస్తున్నారు. ఎంట్రన్స్ నుంచి సమ్మిట్ జరిగే మెయిన్ హాల్ వరకు అడుగడుగున డిజిటల్ స్క్రీన్లు వెల్కమ్ చెప్తున్నాయి. భద్రత, వసతి అదేవిధంగా సౌకర్యాల పరంగా రాజీ పడకుండా ఏర్పాట్లు చేశారు. గ్లోబల్ సమ్మిట్ లో భద్రతను పర్యవేక్షించేందుకు 1000కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఆ ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిరంతరం భద్రతలను పర్యవేక్షించనున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం అంతా సిద్ధమైపోయింది. రేపు మధ్యాహ్నం ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను ప్రారంభించబోతున్నారు. గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభమైన తర్వాత మధ్యాహ్నం 2:30 గంటలకి సీఎం స్పీచ్ ఉంటుంది. దాని గ్లోబల్ సమ్మిట్ ఉద్దేశాన్ని ఆయన ప్రపంచం మొత్తానికి తెలియజేయనున్నారు. తద్వారా ఇన్వెస్టర్స్ని అదేవిధంగా ఇతర వాళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేయనున్నారు. అయితే ప్రజెంట్ ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. అయితే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఏర్పాటు చేస్తున్నారు. ఒకసారి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎల్ఈడి స్క్రీన్ అనేది ఎట్లా కనిపిస్తుందో సాయంత్రం అంటే సూర్యుడు పోయిన తర్వాత ఎల్ఈడి స్క్రీన్లో చూస్తే నిజంగా కూడా ప్రపంచ స్థాయి అరేంజ్మెంట్స్ అనేవి ఇక్కడ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎల్ఈడి స్క్రీన్ను భారీ ఎత్తున పెట్టారు. అది మెయిన్ హాల్కి సంబంధించింది. దాని లోపలనే దాని వెనకాలనే మెయిన్ హాల్ ఉంటుంది. అక్కడే ఈ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవం ఉంటుంది. రేపు మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో దాన్ని ప్రారంభిస్తారు గవర్నర్. ఆ తర్వాత ఎల్లుండి ఈవినింగ్ రోజు ఎండు ప్రోగ్రాం కూడా ఇదే ఈ ఎల్ఈడి స్క్రీన్ వెనకాల ఉన్నటువంటి మెయిన్ హాల్లోనే ఉంటుంది. ఇక ఈ మెయిన్ హాల్కి మనకు లెఫ్ట్ సైడ్ చూస్తే 3 సపరేట్ హాల్స్ను క్రియేట్ చేశారు. అక్కడ కూడా అవి కూడా లైట్ వెలుతురులో చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. అక్కడ 3 హాల్స్లో కూడా సెషన్స్ జరుగుతాయి. ఈ మెయిన్ హాల్లో కూడా ప్రారంభోత్సవ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా సెషన్స్ జరుగుతాయి. తర్వాత ఎల్లుండి జరిగేటువంటి కార్యక్రమంలో ఈ మెయిన్ హాల్కి రైట్ సైడ్లో మనకు ఇంకొక 3 హాల్స్ని క్రియేట్ చేస్తారు. అవి డైనింగ్ సంబంధించి విఐపి, వివిఐపి ఇంకా ప్రముఖుల కోసం 3 డైనింగ్ హాల్స్ని క్రియేట్ చేశారు. అంటే లెఫ్ట్ సైడ్ మనకు లెఫ్ట్ సైడ్ ఏదైతే ఎల్ఈడి స్క్రీన్ కనిపిస్తుందో దానికి రైట్ సైడ్లోనే డైనింగ్ హాల్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లోనే సెషన్ సంబంధించినటువంటి హాల్స్ క్రియేట్ చేశారు. ఇక ఎల్లుండికి సంబంధించినటువంటి అంటే ఎండు ప్రోగ్రామ్ అయిన తర్వాత డ్రోన్ షో కూడా ఉండబోతుంది. దానికి సంబంధించి రిహార్సల్స్ కూడా చేస్తున్నారు. మనకి వెనక వైపు ఏదైతే ఎంట్రీ నుంచి మొదలు పెడితే లోపల మెయిన్ హాల్ వరకు కానీ ఇటు సెషన్స్ జరిగేటువంటి హాల్స్ వరకు కానీ పూర్తిగా అద్భుతంగా లైటింగ్ ఉండే విధంగా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా గ్లోబల్ సమ్మిట్ జరిగేటువంటి సెషన్ హాల్స్కి వాటన్నిటిని కూడా గ్రీనరీగా తయారు చేసి తెలంగాణ రైజింగ్ 2047 పేరుతోని పూల మొక్కలతో కూడా ఒక లోగోను క్రియేట్ చేశారు. దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఎదురుగా కనిపించేది ఇది ఎల్ఈడి టన్నెల్, డిజిటల్ టన్నెల్గా దీన్ని పిలుస్తున్నారు. ఇక్కడ కూడా అద్భుతమైనటువంటి ఒక ఆకర్షించే విధంగా వచ్చే వాళ్ళు చూసే వాళ్ళందరికీ కూడా ఇది అట్రాక్ట్ చేసే విధంగా ఇక్కడ ఒక డిజిటల్ టన్నెల్ను క్రియేట్ చేశారు. ఇక్కడ లెఫ్ట్ సైడు, రైట్ సైడు 3 ఎల్ఈడి పోల్లను క్రియేట్ చేశారు. దాంట్లో ఈ వివిధ ఏదైతే దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నా వాళ్ళకి సంబంధించినటువంటి జాతీయ జెండాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. దాంతోపాటు ఈ ఎల్ఈడి పోల్స్లోనే 2047 సంబంధించినటువంటి విజన్ డాక్యుమెంట్ను ఏదైతే ఇవ్వబోతున్నారో దానికి సంబంధించినటువంటి లోగోను ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నారు. ఇటు ఈ లెఫ్ట్ సైడ్ 3 ఉన్నాయి, రైట్ సైడ్ 3 పోల్స్ని క్రియేట్ చేశారు. ఇది వెల్కమ్ హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి టన్నెల్ ఉంటుంది. మనకు ఎదురుగా టన్నెల్ కనిపిస్తుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పేరుతోని లోపల టన్నెల్, డిజిటల్ టన్నెల్ క్రియేట్ చేశారు. వచ్చినటువంటి గెస్ట్ ఎవరు వచ్చినా కూడా దీని మీదుగా ఎవరు వచ్చినా కూడా దాన్ని అట్రాక్ట్ అయ్యే విధంగా ఈ టన్నెల్ని క్రియేట్ చేశారు. అంటే దీని ఉద్దేశం ఈ టన్నెల్లోనే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలు కానీ, టూరిజం సంబంధించినటువంటి స్కోప్ ఉన్నటువంటి అంశాలకు సంబంధించినవి కానీ, లేదంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంటు అమలు చేస్తున్నటువంటి పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా దీంట్లో కనిపించే విధంగా ఏర్పాట్లు చేశారు. దాంతోపాటు మన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి టూరిజం స్పాట్స్ను కూడా కనిపించే విధంగా, హైదరాబాద్ యొక్క గొప్పతనాన్ని తెలిసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ టన్నెల్లో భారీ పైన అదేవిధంగా లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కూడా పూర్తిగా డిజిటల్ స్క్రీన్స్ని ఏర్పాటు చేశారు. అందుకే దీన్ని డిజిటల్ టన్నెల్గా దీన్ని చెప్తున్నారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్గా నిలవబోతుంది. ఈ డిజిటల్ టన్నెల్లోకి
ఎంటర్ అయిన ప్రతి ఒక్కరు కూడా సెల్ఫీ తీసుకోకుండా కానీ లేదంటే ఒక ఫోటో దిగకుండా ఇక్కడ నుంచి వెళ్ళడం లేదంటే మనం చూడాలి. అందరూ కూడా అదే పని చేస్తున్నారు, అంటే అంతలా అట్రాక్ట్ చేస్తుంది. పైన కూడా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు, పైన కూడా మంచి లైటింగ్తోని ఒక స్కై వ్యూ వచ్చే విధంగా పైన ఎల్ఈడి స్క్రీన్లు ఉన్నాయి. ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో కూడా అన్ని ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి దాన్ని మొత్తం లెఫ్ట్ సైడ్లో 4 ఎల్ఈడి స్క్రీన్లు ఉన్నాయి. అదేవిధంగా రైట్ సైడ్లో కూడా 4 భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఉన్నాయి. గ్లోబల్ సమ్మిట్లో ఈ మొత్తం బందోబస్తు పరంగా సీసీ కెమెరాలు ప్రధాన పాత్ర పోషించబోతున్నాయి. మెన్ ఉన్నప్పటికీ కూడా సీసీ కెమెరాల ద్వారా ఎప్పుడు ఏం జరుగుతుంది, సమ్మిట్ మెయిన్ హాల్ కానీ లేకపోతే మినీ హాల్స్ కానీ లేకపోతే ఇతర ప్రాంగణం మొత్తం కూడా సీసీ కెమెరాలు దాదాపు 1000కి పైగా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. వాటిని ఇక్కడే ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి సూపర్విజన్ చేయబోతున్నారు. మనతో పాటు డిఎస్పీ ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ముందుగా ఇక్కడ ఎట్లా దీన్ని అటాచ్ చేసిరు, ఇక్కడ నుంచి ఎట్లా సూపర్విజన్ ఉంటుంది? అదే ఈ ప్రాంగణాన్ని ప్రతి కవర్ అయ్యే విధంగా కెమెరాస్ ఏర్పాటు చేసినాము. అదేవిధంగా రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ సార్ ఆధ్వర్యంలో ఈ పూర్తి స్థాయి కమాండ్ కంట్రోల్ వేస్తున్నాము. ఇదే కాకుండా డ్రోన్స్ కూడా యూజ్ చేస్తున్నాము. సో వాటి ద్వారా కూడా పర్యవేక్షణ ఉంటుంది. డెలిగేట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రాంగణంలో ఎటువంటి అనవసరమైన కదలికలు లేకుండా, కొత్త వ్యక్తులు ఎవరు ఇక్కడ సంచరించకుండా పూర్తి స్థాయి రక్షణ ఏర్పాట్లో భాగంగా కెమెరాస్ ఏర్పాటు చేసినాము. డ్రోన్స్ కూడా దీన్ని కనెక్ట్ చేసిరండి. ఒకవేళ ఏదైనా మీకు ఏదైనా అనుమానం అనిపించింది అనుకోండి, ఇక్కడ నుంచి ఎట్లా ఇంటిమేట్ చేస్తారు? ఇక్కడ మాకు ఇదే ఈ మానిటరింగ్ రూమ్ పక్కనే మాకు ట్రాఫిక్ కంట్రోల్, తర్వాత లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కమ్యూనికేషన్ సెట్స్ ఉన్నాయి, మొబైల్ కమ్యూనికేషన్ ఉంది, వైర్లెస్ సెట్లు ఉన్నాయి. వెంటనే ఆ గ్రౌండ్ మీద ఆఫీసర్లకి ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ సీసీ కెమెరాలు కూడా డివిజన్ ఉన్నట్టున్నది, బయట కొన్ని లేకపోతే లోపల ఎక్కడి నుంచి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీ ఏమైనా టీమ్ సపరేట్గా ఉంటాయండి? కెమెరాలో చూసింది ఆ కన్సర్న్ అక్కడ డ్యూటీలో ఉండబడే ఆఫీసర్కి వెంటనే ఏదైనా మీరు అన్నట్లు ఏదైనా అనుమానాస్పదంగా ఒక వ్యక్తి వస్తువు ఏదైనా కనబడ్డప్పుడు వెంటనే అలర్ట్ చేయడం జరుగుతుంది. మా టీం కూడా అక్కడ మఫ్టీలో కూడా సిబ్బంది ఉంటారు, వాళ్ళని కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఇక్కడ ఎటువంటి ఏ చిన్న భద్రతాపరంగా ఏ చిన్న లోపం కూడా జరగకుండా గౌరవ డీజీపీ గారు, సిపి రాచకొండ సార్ అందరి ఆధ్వర్యంలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా డ్రోన్ల ద్వారా కూడా ఇక్కడ సెక్యూరిటీని పర్యవేక్షించబోతున్నారు. అడుగడుగునా కూడా డాగ్ స్క్వాడ్తో కానీ బాంబ్ స్క్వాడ్తో కానీ తనిఖీలు చేస్తున్నారు. ఎందుకంటే మన రాష్ట్రమే కాకుండా మన దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం పలికారు. దాంతోపాటు ఇంటర్నేషనల్ వైడ్గా ప్రముఖులందరికీ కూడా ఇటు బిజినెస్ సైడ్ కానీ లేకపోతే ఇంకొక ప్రముఖులందరికీ కూడా ఆహ్వానాలు పలికారు. కాబట్టి వివిధ దేశాల నుంచి దాదాపు 40 దేశాలకు పై నుంచి డెలిగేట్స్ వస్తున్న నేపథ్యంలో వారందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది పడకుండా ఉండే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇన్వెస్టర్స్ని ఆకర్షించడం కోసం తెలంగాణ అనేది 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించడం కోసం 2047లో మన తెలంగాణ అనేది ఏ స్థాయిలో ఉంటుంది అని చెప్పడం కోసం ఈ డిజిటల్ ఈ గ్లోబల్ సమ్మిట్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. దానికోసం ఇన్వెస్టర్ని అట్రాక్ట్ చేయడము, వాళ్ళతో ఎంఓయూలు కుదుర్చుకోవడము, దాన్ని గ్రౌండింగ్ చేసే విధంగా ఈ వచ్చేటువంటి సంవత్సరాల్లో గవర్నమెంట్ సైడ్ నుంచి పనిచేయడం, ఇది ఓవరాల్గా గ్లోబల్ సమ్మిట్ సంబంధించినటువంటి ఉద్దేశంతోనే దీన్ని నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇప్పటికైతే ఏర్పాట్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి, అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరొకవైపు డెలిగేట్స్ ఎవరైతే వివిధ దేశాల నుంచి వస్తున్నారో వాళ్ళకు దగ్గరలో ఉన్నటువంటి నోవోటల్ కానీ లేకపోతే ఇతర ప్రముఖ హోటల్స్ ఏ ఉన్నాయో వాటన్నిటిలో వసతి కల్పిస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకుండా ట్రాన్స్పోర్ట్ సైడ్ కానీ ట్రాఫిక్ సైడ్ కానీ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఈ సమ్మిట్లో పాల్గొని తిరిగి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళ బందోబస్తు కానీ భద్రత కానీ తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. దానికోసం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. కెమెరామెన్ ప్రశాంత్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా హైదరాబాద్ మహానగరం విద్యుత్ కాంతులతో ముస్తాబయ్యింది. చార్మినార్ లాంటి చారిత్రక కట్టడాలతో పాటు సెక్రటేరియట్, ట్యాంక్ బండ్ పర్యాటక ప్రాంతాలలో ప్రత్యేక లైటింగ్, ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఇక ట్యాంక్ బండ్ పై లైటింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి అయితే హైదరాబాద్ వ్యాప్తంగా అయితే మనం చూడవచ్చు, సాయంత్రం వేళలో సర్వంగా సుందరంగా లైటింగ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్లో ఉన్నటువంటి చారిత్రాత్మక ప్రదేశాలలో వాటికి సంబంధించినటువంటి లైటింగ్ని ఏర్పాటు చేయడంతో పాటు ట్యాంక్ బండ్లో మనం చూడవచ్చు,
ట్యాంక్ బండ్లో హుస్సేన్ సాగర్ వద్ద అయితే ప్రత్యేకంగా మనం చూస్తున్నాం. ఇక్కడ వాటర్ ప్రత్యేక ప్రొజెక్షన్ స్క్రీన్ ప్రొజెక్షన్ కూడా ఏర్పాటు చేసి అయితే ఇటు గ్లోబల్ సమ్మిట్కు సంబంధించినటువంటి ఒక ప్రొజెక్షన్ కూడా ఇక్కడ విజువలైజ్ చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో రేపు నుంచి 3 రోజుల పాటు జరగనున్నటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి అయితే 3 రోజుల పాటు ప్రపంచంలోని 44 దేశాలకు సంబంధించినటువంటి 154 మంది డెలిగేట్స్ పాల్గొనబోతున్నటువంటి ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ను ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ గ్లోబల్ సమ్మిట్ యొక్క విశిష్టతను తెలిపే విధంగా ఏర్పాటు చేసినటువంటి యొక్క ప్రత్యేక ఫ్లెక్సీలు కానీ అదేవిధంగా ఎల్ఈడి స్క్రీన్స్ కానీ మనం చూస్తున్నాం. ప్రస్తుతం వాటర్ ప్రొజెక్షన్స్ పై అయితే మనం చూడవచ్చు. తెలంగాణ రైజ్కి సంబంధించినటువంటి ఒక విషయాన్ని దానికి సంబంధించినటువంటి వీడియోస్ను కూడా విజువలైజ్ చేస్తున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. ఈ యొక్క ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి వాటర్ స్క్రీన్స్ ప్రొజెక్షన్ చూసేందుకైతే చాలామంది ప్రజలు లైన్లో నిలబడి చూస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే రేపటి నుంచి 3 రోజుల పాటు ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయబోతున్నటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ఇప్పటికే చాలా దేశాల నుంచి డెలిగేట్స్ హాజరు కావడంతో పాటు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తూ 3 రోజుల తర్వాత వారికి ప్రత్యేకంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి స్టాల్లో కూడా ప్రజలకు అవకాశం కల్పిస్తున్న క్రమంలో ఈ యొక్క ప్రాంతంలో మనం చూడవచ్చు. ప్రస్తుతం ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసినటువంటి ఒక వాటర్ స్క్రీన్ ప్రొజెక్షన్ అయితే చాలా ప్రజలందరినీ కూడా చాలా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు వాటర్ పైన ఇటు ఒక వాటర్ ప్రొజెక్షన్ స్క్రీన్ ఏర్పాటు చేసి తెలంగాణ రైజింగ్ సంబంధించినటువంటి వివరాలను ప్రత్యేకంగా సౌండ్ బాక్స్లను ఏర్పాటు చేసి అయితే వారు ఇక్కడ వివరిస్తున్నటువంటి క్రమంలో ఇటు ప్రజలందరూ కూడా ఈ యొక్క సమాచారాన్ని తెలుసుకోవడంతో పాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ యొక్క విశిష్టత కానీ అదేవిధంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక రేపు నిర్వహించబోతున్నటువంటి సమ్మిట్ యొక్క గొప్పతనాన్ని ప్రజలందరికీ తెచ్చినటువంటి ఏర్పాటు చేసిన క్రమంలో ఒకసారి చూడవచ్చు. ఈ యొక్క మనం ప్రస్తుతం ఉన్నటువంటి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న లైవ్ ప్రొజెక్షన్ ఏదైతే ఉన్నదో ఒకసారి గమనించవచ్చు. వాటర్ స్క్రీన్ లైవ్ ప్రొజెక్షన్ ఆధారంగా రేపటి నుంచి 3 రోజుల పాటు జరగనున్నటువంటి గ్లోబల్ సమ్మిట్లో ఏ అంశాలపై చర్చించబోతా ఉన్నారు, అంతేకాకుండా 2047లో ఇటు తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి లక్ష్యాలను కూడా వివరించే విధంగా అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి లైవ్ స్క్రీన్ ప్రొజెక్షన్ మనం ఒకసారి చూస్తున్నాం. సో రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి యొక్క తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి యొక్క ప్రత్యేక స్క్రీన్లు అయితే ప్రజలందరినీ ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలామంది కూడా వారికి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్లలో ఈ యొక్క దృశ్యాలన్నింటినీ కూడా రికార్డ్ చేసుకొని చాలా సంతోషపడుతున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా సాయంత్రం వేళలో ప్రత్యేక ఆకర్షణగా లైటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు చార్మినార్ వంటి చారిత్రాత్మక కట్టడాలకు ప్రత్యేకంగా తెలంగాణ రైజింగ్ సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి హోర్డింగ్లు అదేవిధంగా ఎల్ఈడి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేసినటువంటి క్రమంలో అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ ఈ యొక్క తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ యొక్క విశిష్టతను తెలిపే విధంగా అయితే హైదరాబాద్ వ్యాప్తంగా ప్రత్యేకంగా ఇటు ఎల్ఈడి స్క్రీన్స్తో పాటు మనం చూస్తున్న ప్రస్తుతం వాటర్ స్క్రీన్ ప్రొజెక్షన్ ద్వారా అయితే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం రేపటి నుంచి నిర్వహించబోతున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ విశిష్టతను తెలిపే విధంగా అయితే ప్రత్యేకంగా స్క్రీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఇటు ప్రజలందరికీ కూడా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ యొక్క విశిష్టతను తెలిపే విధంగా ప్రత్యేకంగా స్క్రీన్లు ప్రత్యేకంగా లైటింగ్స్ను ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రతిష్టాత్మక తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి యొక్క సమాచారాన్ని అందించడంతో పాటు దాని యొక్క లక్ష్యాలను కూడా తెలిపే విధంగా ఏర్పాటు చేసినటువంటి స్క్రీన్లన్నీ కూడా ప్రజలను ఆకట్టుకున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ నగరం వ్యాప్తంగా కూడా కొనసాగుతుంది. కెమెరామెన్ మహేష్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్. రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తోందని తెలిపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. రేపటి కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరవుతారన్నారు. గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని, తెలంగాణ అన్ని విధాలా అభివృద్ధి చెందాలని బీజేపీ ఆకాంక్షిస్తోందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాలా కేంద్రం సహకరిస్తోందని అన్నారు రామచంద్రరావు.
దిలీప్ కిడ్స్ ప్రీ స్కూల్ వార్షికోత్సవ స్పోర్ట్స్ మీట్ నార్సింగ్లో ఘనంగా జరిగింది. అయితే మణికొండ, బండ్లగూడ, జాగీర్ 2 బ్రాంచులు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. విద్యార్థులు పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభను కనబర్చారు. సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థుల ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్ ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ గోల్డ్ మెడలిస్ట్ నందిని అగసారా హాజరయ్యారు. లిడ్ క్యాప్ భూములను కాపాడి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు లెదర్ సొసైటీ గౌరవ అధ్యక్షులు రాజమౌళి. హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర సమగార మోచి అసోసియేషన్, అదేవిధంగా తెలంగాణ లెదర్ ఆర్టిషియన్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. బషీర్బాగ్లోని బాబు జగజీవన్ రామ్ విగ్రహం నుంచి లిబర్టీలోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. లిడ్ క్యాప్కు చైర్మన్ను నియమించి బడ్జెట్ కేటాయించి చర్మకార వృత్తిపై ఆధారపడ్డ వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఈ నిరసనలో చర్మకార వృత్తి కళాకారులతో పాటు లెదర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. వీరి యొక్క డెవలప్మెంట్ గురించే 1973లో లిడ్ క్యాప్ అనే ఒక సంస్థను నెలకొల్పి వీరి యొక్క జీవితంలో మార్పులు తేవాలని ఆ రోజు అనేది దాన్ని పెట్టడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు గత 10-15 సంవత్సరాలుగా ఎలాంటి కార్యక్రమాలు లేవు. చర్మకారులు ఈ రోజు ఫుట్పాత్ మీద కూర్చొని ఎండలో వానలో గొడుగు కింద వాళ్ళు పనిచేస్తున్నారు. మాకు ఆ రోజు దాదాపు 2000-3000 లిడ్ క్యాప్ డబ్బాలు ఇచ్చినాయి. ఆ డబ్బాలను ఈ రోజు మొత్తం ప్రభుత్వాలు, మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు మీద ఉన్నాయని తీసేసిండ్రు. మా చర్మకారులు అనేది చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మైనర్లు హై స్పీడ్తో కార్లు, బైక్ పై చక్కర్లు కొడుతున్నారు. లైసెన్స్ కూడా రాని వయసులో వాహనాలు నడుపుతూ తమ ప్రాణాలకే కాదు అమాయకుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారు. దీంతో మైనర్ డ్రైవింగ్ పైన ఫోకస్ పెట్టారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. రెగ్యులర్ డ్రైవ్స్ నిర్వహించడంతో పాటు మైనర్ డ్రైవింగ్లో పట్టుబడిన వారితో పాటు వారి పేరెంట్స్కు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. 18 ఏళ్లు నిండని మైనర్లకు వాహనాలు ఇవ్వటం నేరం. అయినా కొందరు తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా తమ పిల్లలకు వాహనాలు ఇస్తున్నారు. దీంతో పిల్లలు వాహనాలతో రోడ్లపైకి వచ్చి యాక్సిడెంట్లకు గురవుతున్నారు. వారికి ముప్పు తెచ్చుకోవడమే కాకుండా నిర్లక్ష్యంగా వెహికల్స్ నడిపి ఎదురుగా వచ్చే వాహనదారుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. దీంతో మైనర్ డ్రైవింగ్ పై నగరంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. మైనర్ డ్రైవింగ్ వల్ల జరుగుతున్న ప్రమాదాలు నివారించేందుకు హైదరాబాద్ సిపి, ట్రాఫిక్ జాయింట్ సిపి ఆదేశాల మేరకు మైనర్ డ్రైవింగ్ పైన ప్రత్యేకమైన డ్రైవ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కాలేజీల దగ్గర డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. మైనర్లు అవగాహన లేకుండా, సరైన వయసు లేకుండా వాహనాలు నడపడంతో కంట్రోల్ చేయలేక ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఖచ్చితంగా మేము మైనర్ చిన్నపిల్లల్ని ప్రాణాలను కాపాడే ధ్యేయంతో, ఒక లక్ష్యంతో మేము మార్నింగ్ స్కూల్ సమయంలో, తర్వాత మధ్యాహ్నం స్కూల్ వదిలిపెట్టి కాలేజీలో వదిలిపెట్టే సమయంలో మేము కాలేజీ స్కూళ్ళ దగ్గర ఉండి రోడ్లపైన ఎక్కడ కనబడ్డా మా కానిస్టేబుల్ ఇక్కడ ఉన్న పాయింట్ దగ్గర ఉన్న కనబడ్డా కూడా మేము డిటైన్ చేసి వాళ్ళను మేము వెహికల్ సీజ్ చేసి మేము వాళ్ళకి పేరెంట్స్కి కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాం. దయచేసి మేము హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ తరఫున ఈ తల్లిదండ్రులకు మైనర్ పిల్లలు మీ పిల్లలకు వాహనాలు ఇవ్వకండి.
వాహనం నడుపుతూ మైనర్లు పట్టుబడితే వాహనాన్ని డీటైన్ చేయడంతో పాటు గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్లో మైనర్తో పాటు వారి పేరెంట్స్కు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. పేరెంట్స్ కూడా పిల్లలపై ఫోకస్ పెట్టాలని, మైనర్ డ్రైవింగ్ ప్రోత్సహించడం వల్ల వారి ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలకు ముప్పుందని చెప్తున్నారు. నగరంలో ఈస్ట్ జోన్లోనే రోజుకు సగటున 10 నుంచి 15 మంది మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడుతున్నారని, ఈ లెక్కన నగర వ్యాప్తంగా ఉన్న అన్ని జోన్ల పరిధిలోనూ ఇదే తరహాలో కేసులు నమోదవుతున్నట్లు చెప్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. వాళ్ళు సాధ్యమైనంత వరకు లైసెన్స్ వచ్చేంత వరకు, వాళ్ళకు చదువు వచ్చేంత వరకు బస్సులలోనే, తర్వాత ఏదైనా చిన్న చిన్న వాహనాలు ఆటోలన్నా పంపించే ప్రయత్నం చేయండి. సొంత వాహనాలు దయచేసి మేము తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఇవ్వకండి. మేము ఒక ఎవ్రీ డే ఒక 10 నుంచి 15, 20 కేసుల వరకు మేము నమోదు చేస్తున్నాం. మళ్ళీ మన వాళ్ళని తీసుకున్న తర్వాత మన గోషామాల్లో ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. దాంట్లో వీళ్ళకి తల్లిదండ్రులకు మేము కౌన్సిలింగ్ ఇస్తున్నాం. తర్వాత వాళ్ళను కూడా తర్వాత పేరెంట్స్ని, తర్వాత ఈ మైనర్ డ్రైవింగ్ పట్టుబడ్డ వారిని మేము కూడా మార్నింగ్ కోర్టులో ప్రవేశపెడుతున్నాం. మైనర్లకు బైకులు ఇవ్వడం వల్ల ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది. దీంతో తల్లిదండ్రులు వారి పట్ల బాధ్యత వహించి కారులో బైకులను ఇవ్వకుండా ఉంటే ప్రమాదాలు తగ్గించే అవకాశం ఉంటుందంటున్నారు. రోజు రోజుకు సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. జనాలను మోసం చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు కేటుగాళ్లు. రోజుకొక కొత్త రకం సైబర్ క్రైమ్స్ చేస్తున్నారు. పండగల ఆఫర్లతో సైబర్ నేరాలకు పాల్పడే అవకాశాలున్నాయి. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా మోసాలు చేస్తారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు సిటీ పోలీసులు. విద్యావంతులు, ఉద్యోగులను ఈజీగా మోసం చేస్తున్నారు సైబర్ మోసగాళ్లు. అయితే ఒక మోసంపై పోలీసులు అవగాహన కల్పించే లోపే మరో ఫ్రాడ్ చేస్తున్నారు. డిఫరెంట్ క్రైమ్స్ తో కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. మేజర్ ఈవెంట్స్, ప్రభుత్వ పథకాలతో పాటు పండుగలను కూడా టార్గెట్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా స్పెషల్ గిఫ్ట్, ఖరీదైన వస్తువులపై డిస్కౌంట్ ఆఫర్ల పేరుతో ప్రజలను మోసం చేసే అవకాశం ఉందంటున్నారు సైబర్ పోలీసులు. గిఫ్ట్ మీ సొంతం అంటూ ఫోన్లకు, మెయిల్స్ కు లింక్ పంపిస్తున్నారని, వాటిని క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ అవుతుందని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఇలాంటి మెసేజ్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు సైబర్ నిపుణులు. ఇప్పుడు న్యూ ఇయర్ కానివ్వండి, క్రిస్మస్ని టార్గెట్ చేసి చాలామంది స్కామర్స్ ఈ యొక్క ప్రజలను మోసం చేస్తున్నారు. నకిలీ లింకులతో, ఐఆర్సిటీసీ వెబ్సైట్స్తో ఊర్లు వెళ్దాం అనుకునే వాళ్ళకి తత్కాల్ టికెట్లు మేము ప్రొవైడ్ చేస్తున్నామంటూ, లేదంటే కనుక గిఫ్ట్ల పేరు మీద, షాపింగ్ లింకుల పేరు మీద ఐఫోన్లు ఒకటే మిగిలింది 90% డిస్కౌంట్ అని చెప్పి ఒక ఫ్లాష్ సేల్ యాడ్లకి పంప్ చేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఖరీదైన ఐఫోన్ తక్కువ ధరకే వస్తుందని, డిస్కౌంట్ ఆఫర్ అయిపోతుందని చెప్తారన్నారు. నకిలీ సైట్ క్రియేట్ చేసి మోసాలకు పాల్పడతారన్నారు. అఫీషియల్ సైట్ లో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే డబ్బు పంపించాలని, తొందరపడితే అకౌంట్ ఖాళీ చేస్తారని హెచ్చరిస్తున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. జెన్యూన్ వెబ్సైట్ల నుంచి మాత్రమే పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉంది. లింక్ని చాలా క్లియర్గా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. టెలిగ్రామ్లో కానివ్వండి, వాట్సాప్లో వచ్చే లింకుల నుంచి కానివ్వండి, లేదంటే ఈ యొక్క మెటా, యూట్యూబ్లో వచ్చే లింకులను ప్రెస్ చేసి మోసపోవద్దు. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా వచ్చే లింక్స్ క్లిక్ చేయవద్దని, ఏపీకే ఫైల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు సైబర్ పోలీసులు. ఏపీలో స్క్రబ్ టైఫస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో మన రాష్ట్రంలోనూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఈ వ్యాధి కొత్తదేమీ కాకపోయినా జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు. పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందంటున్నారు. ఇక హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్లో దీని బారిన పడి 2 చికిత్స తీసుకుంటున్నారు. గతంలోనూ ఈ కేసులు రాగా ఐసీయూలో ఉంచి ట్రీట్ చేయగా కోలుకున్నారు. స్క్రబ్ టైఫస్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని, లేదంటే కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. నల్లిని పోలిన చిన్న కీటకం కుట్టిన వెంటనే నల్లని మచ్చొస్తుంది. శరీరంలోకి బ్యాక్టీరియా వెళ్లడంతో వారం 10 రోజుల్లోనే జ్వరం, తలనొప్పి, దద్దుర్లు వస్తాయి. మామూలు జ్వరం, తలనొప్పి అనుకుని నిర్లక్ష్యం చేస్తే శరీరమంతా నల్లటి మచ్చలొస్తాయి. ప్లేట్లెట్స్ తగ్గిపోవడంతో పాటు ఊపిరితిత్తులు, మెదడుపై ప్రభావం చూపిస్తుందంటున్నారు డాక్టర్లు. స్క్రబ్ టైఫస్ బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశించలేదు. బ్యాక్టీరియాను కలిగిన ఈగలు, పేన్లు, నల్లులు కుట్టడంతో శరీరంలోకి ప్రవేశిస్తుంది. కుట్టిన ప్రదేశం నుంచి బ్యాక్టీరియా రక్తంలోకి ప్రవేశించి శరీరమంతా వ్యాపిస్తుంది. 6 లేదా 7 రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడతాయి. పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతాయంటున్నారు డాక్టర్లు.
సకాలంలో గుర్తించి చికిత్స పొందకపోతే ప్రధాన అవయవాలపై ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. స్క్రబ్ టైఫస్ అనేది ఏం కొత్తది కాదు. మామూలుగానే మన ఇండియాలో దాని ఇన్సిడెన్స్ అనేది చాలా ఎక్కువనే. చాలా కేసెస్ స్క్రబ్ టైఫస్ కేసెస్ ముందు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఎర్లీగా అది డయాగ్నోస్ చేయకపోవడం అనేది ఎట్లయినా ప్రమాదకరం అనమాట. అంటే ఎర్లీగా డయాగ్నోస్ చేయకపోతే అంటే దాని లక్షణాలు ఏముంటాయి? మామూలుగా ఎవరికైనా వచ్చే జ్వరం ఎట్లా ఉంటుంది, ఫ్లూ లాగానే జ్వరము, ఒళ్ళు నొప్పులు, జలుబు అలాంటి లక్షణాలతోనే మొదలవుతుంది. దాంతోపాటు స్కిన్ పైన ఒకటి ఎస్చర్ అనేది ఒక నల్లటి మచ్చలాగా ఉంటుంది అనమాట. ఎక్కడైతే ఆ మైట్ కుట్టిందో అక్కడ ఆ మచ్చలాగా అవుతుంది అనమాట. దాన్ని గనక మనం గుర్తించకపోతే అప్పుడు వాళ్ళకి దానివల్ల కాంప్లికేషన్స్ రావడం అనేది, అంటే ఏ ఆర్గన్ అయినా ఎఫెక్ట్ అవ్వడం, అంటే ఇప్పుడు లంగ్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు, కిడ్నీ ఎఫెక్ట్ అవ్వచ్చు, అట్లా ఎఫెక్ట్ అయ్యి మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్లోకి వెళ్ళి మరణాలు అనేది సంభవించే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో గతంలోనూ ఇలాంటి కేసులు నమోదయ్యాయి. స్క్రబ్ టైఫస్ వ్యాధి నిర్ధారణకు ఎస్కార్ మచ్చలు, రక్త పరీక్షలలో ఎలిసా, ఇమ్యూనోఫ్లోరోసెంట్ ఎస్సే, పీసీఆర్ వంటి మాలిక్యులర్ పరీక్షలు చేస్తామని తెలిపారు డాక్టర్లు. తొలి దశలో గుర్తించి చికిత్స అందిస్తే 48 గంటల్లోనే తీవ్ర తగ్గుముఖం పడుతుందని సూచిస్తున్నారు డాక్టర్లు. పర్టికులర్ జాగ్రత్తలు ఏం చెప్పలేము. ఒకవేళ ఆ మైట్స్ అనేవి మనం ఒకవేళ గుర్తించగలిగితే వాటిని నిర్మూలించే ప్రయత్నం చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ నెక్స్ట్ థింగ్ అంటే ఈవెన్ లైఫ్ స్టాక్ మీద కూడా, అంటే మన పశువులు కూడా ఒకవేళ అట్లాంటి ఇన్ఫెక్షన్తో బారిన పడ్డట్టుగా మనం ఒకళ్ళు గుర్తిస్తే వాటికి ట్రీట్మెంట్ అందించడం, వాటికి మనం దూరంగా ఉండడం అనేది ఖచ్చితంగా చేయాలి. జ్వరము, చలితో కూడిన జ్వరము, బాడీ పెయిన్స్ అట్లాంటివి వస్తున్నాయి, తగ్గట్లేదు అని అంటే ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా వీళ్ళంత తొందరగా మెడికల్ అటెన్షన్కి వెళ్ళగలిగితే తర్వాత ఏమైనా ఇట్లా బ్లాక్ ఎస్చర్ మార్క్ ఏమైనా ఉంటే దాన్ని మనం గుర్తించి డాక్టర్కి చూపించగలిగితే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. కొంచెం క్లోజ్గా మానిటర్ చేయాలంటే లివర్ ఫంక్షనింగ్ బాగానే ఉందా, లక్షణాలని బట్టి కిడ్నీ ఫంక్షనింగ్ బాగానే ఉందా, ఊపిరితిత్తులు ఏమైనా ఎఫెక్ట్ అవుతున్నాయి, అలాంటి సిమ్టమ్స్ని బట్టి వాటిని మానిటర్ చేస్తూ ఉంటే కాంప్లికేషన్స్కి వెళ్లకుండా ఆపగలుగుతాం. వెళ్ళినా కూడా ట్రీట్మెంట్ టైంకి అందిస్తే రికవర్ అవ్వగలుగుతాం. స్క్రబ్ టైఫస్ వ్యాధి బారిన పడిన రోగులు డీహైడ్రేషన్ బారిన పడకుండా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. హైదరాబాద్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇప్పుడు వీధి కుక్కల సమస్య ప్రధానంగా కనిపిస్తోంది. వరుసగా వీధి కుక్కల దాడులతో ఇబ్బందులు పడుతున్నారు సిటీ జనాలు. నగరంలో రోజు ఎక్కడో అక్కడ ప్రజలను కరుస్తున్నాయి కుక్కలు. వరుస ఘటనలతో బయటికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు ప్రజలు. నగరంలో వీధి కుక్కల స్వైర విహారంతో భయపడుతున్నారు జనాలు. హయత్ నగర్, యూసఫ్ గూడలో చిన్నారులపై దాడి చేశాయి వీధి కుక్కలు. చిన్నపిల్లలతో పాటు బైక్పై ప్రయాణాలు చేస్తున్న వారి మీద, మహిళలు, వృద్ధులపై విరుచుకుపడుతున్నాయి. కుక్కల భయంతో రోడ్డుపైకి రావాలంటేనే భయపడుతున్నారు నగర ప్రజలు. 5 కుక్కలు ఉన్నాయి, మీద వస్తాయి. పోయేటోళ్ళకి వచ్చేటోళ్ళకి చాలా ఇబ్బంది. చేతులు ఏమైనా తీసుకపోతే గుంజుకుంటాయి. రాత్రిపూట అట్లా మీద వస్తాయి, పొగలు కూడా మీద వస్తాయి. 5-6 కుక్కలు ఉన్నాయి సిద్ధార్థ పార్క్ కాడ. రోడ్డు మీద పడుకుంటాయి. అప్పటికి అవి పిల్లలకి కొరకకున్నట్ల, ఎవరి మీద రాకకున్నట్ల పరిహారం చెప్పాలి. నడిచి వెళ్ళాలంటే తర్వాత భయం అవుతుంది. ఆ రూట్లో పోవాలంటే భయం అవుతుంది. మళ్ళీ మేము రూట్ మార్చుకొని పోవాలా. హయత్ నగర్లోని ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని కుక్కల గుంపు చుట్టుముట్టి కాళ్లు, చేతులు, వీపు భాగంలో కరిచాయి. బాలుడు అరుపులు విని స్థానికులు కుక్కలను తరిమివేయడంతో ప్రమాదం తప్పింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని వెంటనే స్థానిక నీలోఫర్ హాస్పిటల్కు తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. క్షేత్రస్థాయిలో ఈ సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు. ఈ కుక్కల సమస్యలో పిల్లలు వదలాలంటే కష్టమవుతుంది, భయం అవుతుంది. ఇక పిల్లల్లో వదలాలంటే కష్టమే. ఇక పిల్లల మీద ఎగబడుతున్నాయి. మేము కొట్టారకపోతే మా మీద ఎగబడుతున్నాం. ఉల్టా కర్రలు తీసుకోపోతున్నాము. కర్రలు తీసుకుపోతున్నాం. రాయి దొరుకుతుంది. రాయి నైట్లేమో మనం తిరుగుతాము, మన ఎగబడతాయి అవి. పగలేమో పిల్లల మీద. ఈ స్ట్రీట్ డాగ్స్ అయితే బాగానే కంట్రోల్ చేయాల్సి ఉంది. జిహెచ్ఎంసీ వాళ్ళు అయితే డెఫినెట్గా కేర్ తీసుకోవాలండి దీని మీద. ఏదో వచ్చామా చేసామా అనుకున్నట్టు కాకుండా, 1-2 గల్లీస్ కాకుండా మ్యాక్సిమం గల్లీస్ కవర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. వీధి కుక్కల దాడుల సమస్యను తీవ్రంగా పరిగణించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని విద్యా సంస్థలు, హాస్పిటల్స్, బస్టాండ్స్, రైల్వే స్టేషన్లు, ఇతర బహిరంగ స్థలాల నుంచి వీధి కుక్కలను తొలగించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. కుక్కలకు సెర్టిలైజేషన్, వ్యాక్సినేషన్ చేసిన తరువాత వాటిని తిరిగి పట్టుకున్న ప్రదేశంలో వదలకూడదని, వాటిని డాగ్ షెల్టర్స్కు తరలించాలని ఆదేశించింది ధర్మాసనం.
సుప్రీం ఆదేశాలతో వీధి కుక్కల కోసం షెల్టర్ల ఏర్పాటుకు ఆదేశించింది ప్రభుత్వం. విద్యా సంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల నుంచి డాగ్ షెల్టర్కు వీధి కుక్కలను తరలిస్తున్నారని తెలిపారు అధికారులు. ఈ షెల్టర్లలో కుక్కలకు వైద్య సంరక్షణ అందించి సంతాన నివారణ శస్త్రచికిత్సలు, రెబీస్ వ్యాక్సినేషన్లు ఇస్తున్నామని తెలిపారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. అపార్ట్ ఫ్రమ్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇస్తే ఇక్కడ NGOs వాళ్ళు పెటిషన్లు వేయడము, ఇవన్నీ కూడా మేము ఫేస్ చేస్తూనే వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు డూ. ఇప్పుడు స్టెరిలైజేషనే కానివ్వండి, వాళ్ళకి రేబీస్ ఇంజెక్షన్స్ ఇవ్వడమే కానివ్వండి, ఇవన్నీ కూడా తీస్తున్నాం. అండ్ ఆల్సో కెనల్స్ లోపల కూడా కొన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కుక్కలే నిన్న కరిచిన కుక్కల్ని ఒక 20 అన్నారు. ఎన్ని కుక్కలు కరిచినా అన్నిటినీ కూడా పట్టుకుని వాటిని చూస్తే అన్నీ కూడా స్టెరిలైజ్డ్ అయిన డాగ్సే, అన్నిటికీ కూడా యాంటీ రేబీస్ ఇంజెక్షన్స్ ఇచ్చిన డాగ్సే. సో ఇవన్నీ కూడా GHMC తరఫు నుంచి వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్, అంటే ఎవ్రీథింగ్ ఏదైతే చేయాలో అవన్నీ కూడా చేస్తున్నాం. పబ్లిక్ మాట్లాడుతూ ఉంటుంది కానీ మేము చేసే పనులు మేము చేస్తున్నామండి. వీధి కుక్కల బెడదను కట్టడి చేయడానికి జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు స్పీడప్ చేయాలని కోరుతున్నారు నగర ప్రజలు. దేశవ్యాప్తంగా రవాణా శాఖ అసైన్ పోర్టల్ సారథి సేవల్లో మళ్లీ సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంతో పాటు అన్ని జిల్లాల్లోని RTA ఆఫీసుల్లో సారథి పోర్టల్ పనిచేయటం లేదు. ఇక లెర్నింగ్ లైసెన్స్ల కోసం RTA ఆఫీసుల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. RTA సేవలను పునరుద్ధరించడానికి IT ఆఫీసర్లు పనిచేస్తున్నారని తెలిపారు ఉన్నతాధికారులు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సారథి పోర్టల్లో రాష్ట్రం భాగస్వామి అయింది. అయితే బుధవారం నుంచి గురువారం సాయంత్రం వరకు సారథి పోర్టల్ పనిచేయలేదు. టెక్నికల్ సమస్యలను క్లియర్ చేయడంతో సారథి సేవలు అందుబాటులోకి వచ్చాయి. మరుసటి రోజు సారథి పోర్టల్ సేవలకు అంతరాయం ఏర్పడింది. RTA ఆఫీసుల్లో వందలాది మంది జనం వేచి చూశారు. అయితే దేశవ్యాప్తంగా రవాణా శాఖ ప్రధాన పోర్టల్ సారథిలో సాంకేతిక సమస్యలతో లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ వంటి సేవలకు అంతరాయం ఏర్పడిందని తెలిపారు హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్. 1200 అప్లికెంట్స్ ఉంటారు డైలీ. లైసెన్స్ల వరకు, లైసెన్స్లు చేంజ్ ఆఫ్ అడ్రస్ కానీ, రెన్యువల్స్ కానీ, ఫ్రెష్ లెర్నింగ్ లైసెన్స్లు కానీ, ఇవన్నీ కూడా వెబ్సైట్స్ హ్యాకింగ్. అంతకుముందు లెర్నింగ్ లైసెన్స్ ఈ టెస్ట్ మాడ్యూల్ ఉంది కదా, అది బయటికి హ్యాక్ చేశారని, దాంతో కొన్ని ప్రతి 2-3 క్వశ్చన్స్కి ఒక క్యాప్చా పెట్టడం జరిగింది సెక్యూరిటీ వాళ్ళు, NIC వాళ్ళు. సో దాంతో కొంచెం ఇవన్నీ కూడా హ్యాక్ కాకుండా, డేటా లీక్ కాకుండా చేయడం వల్ల వచ్చిన సమస్యలు ఇవన్నీ సంబంధమే ఈ సర్వర్స్ ఇష్యూ. ఎందుకంటే కంట్రీ వైడ్ కాబట్టి అథెంటికేషన్ కానీ, తర్వాత ఇవన్నీ ఆధార్ బేస్డ్ ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి, సెక్యూరిటీ కన్సర్న్స్ ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు ఇలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రజలు కొంచెం డెఫినెట్గా ఇబ్బందికి గురవుతున్నారు. ఇది డెఫినెట్గా రెక్టిఫై చేస్తారు తొందరగా. సాంకేతిక సమస్యలతో ఆన్లైన్లో స్లాట్స్ బుక్ చేసుకున్న వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఢిల్లీలోనే సారథి పోర్టల్లో టెక్నికల్ ఇష్యూస్తో రవాణా శాఖ సేవలకు అంతరాయం ఏర్పడిందన్నారు అధికారులు. ప్రజలు సమన్వయం పాటించాలని, ముందస్తు స్లాట్ బుక్ చేసుకున్న వారికి మరో రోజు కేటాయిస్తామని తెలిపారు. సాంకేతిక సమస్యలను క్లియర్ చేయడానికి కేంద్ర NIC సంస్థ కృషి చేస్తుందన్నారు RTA అధికారులు. దేశం మొత్తం అంతరాయం ఏర్పడింది. సో అన్నీ రెక్టిఫై చేశారు, కానీ ఇంకా పూర్తిగా కొంచెం చిన్న సమస్యలు ఉన్నాయి. ఈ రోజు 99.9% అయిపోతాయి. అదే ప్రజలకి యాక్చువల్గా కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే వచ్చి వాళ్ళు వెయిట్ చేయడం, పనులు కాకపోవడం, లర్నింగ్ లైసెన్స్ స్లాట్స్ నెక్స్ట్ డేకి మూవ్ అయిపోతాయి. ఆ నెక్స్ట్ డే కానీ, ఆ తర్వాత ఎప్పుడు వచ్చినా కానీ వర్క్ అటెండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు స్లాట్ అంటే వాళ్ళ ఫీజు కానీ అట్లాంటివన్నీ ఏమి డిస్టర్బ్ కావు, నెక్స్ట్ డే వచ్చి చేసుకోవచ్చు. ప్రభుత్వ వెబ్సైట్లను హ్యాకింగ్ నుంచి రక్షించేందుకు సైబర్ ఎక్స్పర్ట్స్ కృషి చేస్తున్నారు. త్వరలోనే సారథి సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు RTA అధికారులు.